ఏ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఐటీఆర్ నాన్ ఐటీఆర్. సో నా ఎక్స్పీరియన్స్తో మీ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. నేను 7 years బ్యాక్ నేను కూడా మీలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో అప్పుడు చాలా టెన్షన్ ఉండింది, ఫ్యూచర్లో ఏం చేయాలి, అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఐటీఆర్ నాన్ ఐటీఆర్, జావా, పైథాన్, అసలు లేకపోతే నాన్ ఐటీ ఏదన్నా జాబ్ చేద్దామన్నట్టు డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సో ఇంకా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా అడిగాను. సో ఫైనల్గా నాకైతే ఒకటి అర్థమైంది. సో నాకు కంప్యూటర్స్ అంటే ఇష్టం కాదు, పిచ్చి అనమాట. కానీ కోడింగ్ అంత ఈజీగా రాలేదు. సో కోర్ సబ్జెక్ట్లో కూడా యావరేజ్ అనమాట కాలేజ్లో. సో మనకి జావా, పైథాన్ ఇవన్నీ కూడా మనకు అంత తెలియదు అనమాట. బట్ కంప్యూటర్స్ అంటే మాత్రం ఇష్టం అంతే. సో జాబ్ మార్కెట్లో ఏం సిచ్యువేషన్ ఉంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సో గూగుల్ చేసి చూసేవాను అనమాట. సో టైం దొరికిన ప్రతిసారి కూడా. సో దీని తర్వాత కొంతమంది ఎక్కువ జావా అనేది ఫ్యూచర్ అంతా జావానే ఉంటుంది అనేసి, కొంతమంది ఇంకా పైథాన్ వచ్చేసి ఇంకా ధూమ్ అనేసి ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు. గూగుల్లో వెతికినా కూడా ఇదే జరిగేది అనమాట. సో అప్పుడు ఇంకా మెంటల్ టార్చర్ ఇంకా ఎక్కువగా ఉండేది. సో ఫైనల్గా నేను సెలెక్ట్ చేసుకోలేదు. అంటే ఒకరోజు మాత్రం యూట్యూబ్ అలా సెర్చ్ చేస్తుంటే రోజు ఆన్లైన్లో ఫ్రీ కోడింగ్ ట్యూటోరియల్స్ అనమాట. సో బేసిక్ థింగ్స్ అదంతే, కొంచెం కష్టంగా అనిపించినా కూడా స్లోగా అర్థమైంది అనమాట కోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అన్నట్టు. సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఆ రోజు మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం. ఏదో ఎగ్జైట్మెంట్ అనమాట. అప్పుడే నేను డిసైడ్ అయిపోయా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలని. నేర్చుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, అది మాత్రం ఇంపార్టెంట్. ఐటీ అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు, అది మీరు ఏం చేస్తే వర్క్, అది ఈవెన్ యూట్యూబ్ అయినా కూడా. సో మీకు ఏదైతే ఎగ్జైటింగ్ అనిపిస్తుందో ఆ వర్క్ చేయండి. సో ఒకసారి ఇప్పుడు ఐటీ నాన్ ఐటీ ఫీల్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ ఉంటాయి ఆప్షన్స్ అన్నట్టు. సో బేసికలీ ఐటీ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ ఇలాంటివి. సో లాజిక్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నచ్చితే ఈ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. సో నీకు మెయిన్గా వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీకు కావాలి ఇక్కడ. కానీ నేర్చుకోవాలంటే డెడికేషన్ అయితే కావాలి. సో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఎప్పుడు కూడా మీరు అప్డేట్ అవుతూనే ఉండాలి. సో అప్పుడే మాత్రం ఈ మార్కెట్లో ఉండగలుగుతారు ఐటీ. సో నేను ఫేక్ పెట్టేస్తా, లేకపోతే అలా వచ్చేస్తా, ఇలా వచ్చేస్తానంటే మాత్రం ఇది జరగదు. ఎక్కువ రోజులు మీరు ఉండలేరు ఐటీలో. సో ఒకవేళ ఇప్పుడు నాన్ ఐటీ గురించి మాట్లాడుకుంటే కోర్ బ్రాంచెస్ అంటే సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ లాంటివి అనమాట. సో ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ ఆన్ ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. జాబ్ సెక్టర్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో శాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉండొచ్చు. గ్రోత్ కూడా స్లోగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ గోల్స్ని ఆలోచించి డిసిజన్ తీసుకోండి. సో నా గురించి నేను చెప్పాలనుకుంటే నేను ఐటీ సెలెక్ట్ చేసుకుని ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో కానీ ఫైనల్ డెసిజన్ అనేది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సో రెండు ఆప్షన్లో కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే డెడికేషన్స్తో నేర్చుకోవాలి. మీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వాలన్నమాట. ఇట్ విల్ టేక్ టైం. ఖచ్చితంగా ఇది అయితే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. సో 3 months, 1 year, 2 years అనేది కాదు, లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఇది. సో అసలు టెన్షన్ పడకండి. సో మీ ప్యాషన్ అనేది ఫాలో అవ్వండి. ఒక పని చేస్తుంటే ఎక్కువసేపు అందులో ఉంటున్నారనుకుంటే ఖచ్చితంగా ఆ కెరీర్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకోండి. అది ఐటీ అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు, ఈవెన్ యూట్యూబ్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకే. సో దేని గురించి కూడా ఓవర్గా థింక్ చేయకండి. జస్ట్ ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రై చేయండి. ఓవర్ థింక్ చేయడం కాకుండా ఇప్పుడు కోడింగ్ అంటే ఇష్టం అనుకోండి, ట్రై చేయండి. అసలు కోడింగ్ రాయడానికి ట్రై చేయండి, వినండి, తెలుసుకోండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. అప్పుడు కోడింగ్ మనకి ఇదంతా సెట్ కాదు, మనకి ఇది అవ్వదు, ఇంక ఇది నాకు సూటబుల్ కాదు అన్నప్పుడు మాత్రం నాన్ ఐటీకి వెళ్ళండి. సో నాన్ ఐటీలో కూడా సెట్ కాలేదనుకోండి, యూట్యూబ్లోకి రండి. సో యూట్యూబ్ కూడా సెట్ కాదనుకోండి, యూఎక్స్ డిజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. మీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా కావాలి, ఇంకా మీకు మంచిగా కావాలన్నప్పుడు నాకు కామెంట్ బాక్స్లో అడగండి. షార్ట్గా నేను మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.